ఇది తెలంగాణ అని ఇక మేము రాసుకోవాలి. ఇగో ఇక్కడ ఇగో ఇగో చూడుర్రి, ఇగో చెప్తున్నాడు ఇనుర్రి. ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మీ కాంగ్రెస్ పార్టీలో నాయకుడు ఏమంటున్నాడు ఇనుర్రి. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టిండు, అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని నడపాలనా? అలాగని రాజ్యాంగంలో రాసి ఉందా? శబాస్. ఇప్పుడు అర్థమైందా? మిమ్మల్ని అనేది అబద్ధాలు చెప్పిళ్ళు ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపాలనా? 6 గ్యారెంటీలు ఏం చేసిళ్ళు? నిన్న ఒక కాంగ్రెస్ మిత్రుడు చెప్తా ఉన్నాడు, మేమేది సిలిండర్ ఇచ్చినాం, బస్సు ఫ్రీ ఇచ్చినాం, దాంతోపాటు ఇంకేమో చెప్తున్నాడు ఆయన, జీరో కరెంట్ ఇచ్చినాం, దాంతోపాటు ఇంకో 2-3 చెప్తా ఉన్నాడు. అయ్యా నువ్వు కోడిగుడి మీద ఈకలు వీకుడు కాదు. 6 గ్యారెంటీలు 13 రోజులు, 13 అంశాలు, 100 రోజులు అయిపోయింది. 200 రోజులు ఇచ్చినాం ఎక్స్ట్రా, సరే పోనీ అని. కూరగాయల తరుగులలో కొసరయ్య అంటారు, అట్లా ఇచ్చేసినాం. సరే 300 రోజులు ఇచ్చినాం, సరే సంవత్సరం ఇచ్చినాం. ఏడవైంది నీ శాతగాని పరిపాలన? అడ్మినిస్ట్రేషనే రాదండి వీళ్ళకు. అడ్మినిస్ట్రేషన్ రాని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, చరిత్రలో మిగిలిపోతుంది. నేను చెప్తున్నా కదా, బ్రహ్మాండమైన మంత్రులు ఉన్నారు, నేను చెప్తున్నా అద్భుతమైన మంత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి. వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ లేదు, ఎక్కడికక్కడ సంఖ్యలను బంధించబడి ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, సీనియర్ మంత్రులు ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ తెలిసి గొప్పగా పరిపాలన చేసే కాంగ్రెస్ మంత్రులు ఉన్నారు. పాపం కాంగ్రెస్ పార్టీని మొత్తం ఆగమాగం అంటలేను నేను, మంచోళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ లేదా. ఇక చూడు, అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని నడపాలంటే మా తెలంగాణలో అయితే గదే నడతాను. అబద్ధాలు చెప్పిలు ప్రభుత్వం నడుస్తుంది. అలాగని రాజ్యాంగంలో రాసి ఉందా హత్యలు చేయాలని బెదిరించాలని ఉందా? నిజంగానే మేము ప్రశ్నిస్తే మమ్మల్ని బెదిరిస్తున్నారు రాహుల్ గాంధీజీ. హత్యలు ఆల్రెడీ కొల్లాపూర్ ఘటన చూసినావు, మస్తు చూస్తున్నాం. ఏంది సవర్కర్ గురించి ఏమైనా ఉందా? మేము రాజ్యాంగ పరిరక్షణకు పనిచేస్తున్నాం, తెలంగాణ కులగణన చేస్తున్నాం. కులగణన ప్రశ్నలు ప్రజలే తయారు చేసి రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో రాహుల్ గాంధీ కులగణన 92% పూర్తయిందన్న రేవంత్ రెడ్డి. కులగణన 92% పూర్తయింది. కులగణన కాదనా నాయన, నువ్వు కులగణన చేసే లోప కులగణన చేసిన ప్రాణాలు ఉండాలి కదా ఈ తెలంగాణలో. ఈ తెలంగాణలో కులగణన చేసిన ప్రాణాలు ఉండాలి కదా. ఏమైపోయింది? అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని నడపాలంటే మీ ప్రభుత్వం అబద్ధాలే చెప్తుంది. 6 గ్యారెంటీలు 13 అంశాలు లొట్టపీస్ ఏడమైంది? రుణమాఫీ ఏడమైంది? రైతులకు పెట్టుబడి సాయం ఏది విద్యార్థులకు స్కూటీలు ఏవి? విద్యా వాలంటరీ కార్డు ఏది? ఇట్లా అడుక్కుంటూ పోతే తులం బంగారం ఏడమైంది? తులం బంగారం తుస్సుమన్నదా? ఏమైపోయింది మీది? ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరి జీవితాలతో ఆడుకోవడం కాకుండా వీళ్ళ జీవితాలతో ఆడుకున్నాం. ఇగో రాహుల్ గాంధీ కరెక్టే ఉన్నాడు, తెలంగాణ కాంగ్రెస్కు ఎముడైతాడు ఈయన. అతి త్వరలో తెలంగాణ కాంగ్రెస్కు రాహుల్ గాంధీ ఎముడై ఒక్కొక్కరిని చెడు కూడా ఆడతాడు. దిగు సీఎం పీఠం నుండి దిగు, వెళ్ళిపో మంత్రి అంటాడు. త్వరలో ఇదే జరుగుతుంది. ఎందుకంటే ఈయన చెప్పే మాటలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దానికి అసలు పొంతన్నే లేదు. నక్కకు నాగలోకానికి తేడా అంటారు కదా, అగో అట్లున్నది. ప్రభుత్వాన్ని నడపాలన్నా అంటే ఏం ప్రభుత్వాన్ని నడపాలి రాహుల్ గాంధీ? దా తెలంగాణకు రా, వచ్చి చూద్దుదా. ఇక చూడు, దీక్షా దివాస్తో భరోసానిద్దాం, జనం కోసం నిలబడదాం.